పిన్ని, సంయుక్త హోమ్ చూడాలన్నారు కదా, ఆ. మీరు వస్తానంటే ఈరోజు తీసుకెళ్తాను. నేను రెడీరా. స్వప్నత ఏమంటుందో. ఏమంటాను, సంయుక్తం చూడాలని నాకు ఉంది. సూపర్, అయితే బయలుదేరదామా? అది సరే, మీ శ్రీనివాస్ మామయ్య దగ్గర ఎవరుంటారు? లల్లి ఉందిగా స్వప్న, ఆ నేను చూసుకుంటుందిలే. ప్రాబ్లం సాల్వ్. ఏం లలి? ఓకే ఓకే, మావయ్యని నేను చూసుకుంటానులే, మీరు వెళ్ళరండి. కానీ త్వరగా రావాలి. ఏం అక్కర్లేదు, నువ్వు కూడా వెళ్ళిరమ్మా. అదేంటి బావా, మేమంతా వెళితే మీకు తోడుగా ఎవరుంటారు? శ్రీధర్ ఉన్నాడు కదా, ఏం కావాలన్నా తనిస్తాడులే. అదేం కుదరదు. మీతో పాటు ఇద్దరైనా ఉండాలి, లేదంటే నాకు కంగారుగా ఉంటుంది. స్వప్న, మరీ నన్ను కదలలేని పేషెంట్ని చేసేస్తున్నావు. చెప్తున్నాను కదా బావా, మొండి పట్టు పట్టకండి. లల్లి శ్రీధర్ ఇద్దరు ఉంటారు, అంతే. సరే, నువ్వు చెప్పాక తప్పుతుందా? అలాగే కాని. చిత్ర, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఇదిగోండి, ఈ కాఫీ తాగి వెళ్ళండి. ఓ, కాఫీ తెచ్చావా? ఏంటో, నీ చేతి కాఫీ వదులుకోలేను, అలా అని మీటింగ్ లేటుగా వెళ్ళలేను. చాలండి. ఏంటి డాడీ, పొద్దున్నే మమ్మీనేదో మాయ చేస్తున్నావు? అంత అవకాశం మీ మమ్మీ నాకెప్పుడు ఇస్తుందమ్మా? పద, కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను. నా బైక్ మీద వెళ్తాను డాడీ. నేను కూడా అటువైపే కదా వస్తున్నాను. పద, నేను ఫాలో అవుతాను. బాయ్. బాయ్ మమ్మీ. బాయ్, జాగ్రత్త. దివ్య ఫోన్ కూడా చేయకుండా ఎలా వచ్చిందేంటి? హాయ్ అదినా. హాయ్ అప్రూప, కాలేజ్ కా? అవును అదినా. బాయ్. 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 బాయ్ రా. దివ్య, ఏంటి తల్లి, ఫోన్ కూడా చేయకుండా సడన్గా ఇలా? ఏం లేదు మావయ్య, ఫోన్ చేస్తే మీరు కంగారు పడతారని చేయలేదు. మీతో కాస్త పనుండొచ్చాను. సరే, లోపలికి రా. ఉమ్. కూర్చోమ్మా. దివ్యా, ఎంతసేపు అయిందొచ్చి? ఇప్పుడే అత్తయ్య. కాఫీ తాగుతావా, టీ ఇవ్వనా? ఇప్పుడేదొద్దత్తయ్యా, ప్లీజ్. ఏ, ఒకేసారి భోంచేసి వెళ్తుంది, రెడీ చేయి. సరే అండి. ఏంటి విషయం? మీ సహాయం కావాలి మావయ్య. నిజానికి మీ రక్షణ కావాలి. రక్షణ? ఉమ్. ధ్రువ వచ్చి వంశీని బెదిరించాడు మావయ్య. ఏమని? ఆ రోజు మీరు ధ్రువ ఇంటికి వచ్చినప్పుడు ధ్రువ మాతో సంబంధం మాట్లాడాడు. అది వాడి కుట్ర. ఆ కుట్ర అంతటితో ఆగలేదు మావయ్య. రేఖ పృథ్వీని ప్రేమిస్తుంది, పృథ్వీ కూడా రేఖను ప్రేమిస్తున్నాడు. రోజు కళ్ల ముందు మెదిలే అమ్మాయిని నీ జీవితంలోకి ఆహ్వానించావు, ఆ మాత్రం తెలుసుకోలేమా? పృథ్వీకి ఇంతకన్నా గొప్ప సంబంధం తీసుకొస్తాం, అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాం. వాళ్లతో సంబంధమే కలుపుకుంటారో అందరూ కలిసి ఊరేగుతారు, మీ ఇష్టం. నీచులతో 1000 మంది ఆ పందిట్లో మా అన్నదమ్ములుంటారని మాత్రం ఆశపడకండి, అది జరగదు. నాకు నచ్చింది రేఖ కాదు. పృథ్వీతో రేఖ పెళ్లి జరగాలి, జరిగి తీరాలి. నేను ఇష్టపడింది, ప్రేమించింది ప్రశాంతేని. నువ్వు గాని ఈ పెళ్లి జరిపించకపోతే 15 ఏళ్లుగా పాతిపెట్టిన నిజాలని
నేను బయటికి తీస్తాను. ప్రశాంతి తండ్రిని చెయ్యని తప్పుకి కేసులో ఇరికించి అతన్ని జైలుకి పంపించి ప్రశాంతికి తండ్రిని దూరం చేసింది ఎవరో డైరెక్ట్గా ప్రశాంతికే చెప్పేస్తాను. పదిహేనేళ్ల నాడు ధృవ వల్లే ప్రశాంతి తండ్రికి సంబంధించిన కేసు టేకప్ చేశాడు వంశీ. ఆ రోజు ప్రశాంతి తండ్రి మీద ధృవ వాళ్లే కుట్ర పన్నారని, ఆ కుట్రలో వంశీని భాగస్వామ్యం చేస్తున్నారని వంశీ ఊహించలేదు. ధృవ సృష్టించిన సాక్ష్యాల ఆధారంగా ప్రశాంత్ తండ్రిని జైలుకు పంపాడు. కానీ అతను జైల్లోనే చనిపోయాడు. ఇప్పుడు ఆ కేసును తవ్వి నేరం వంశీదే అన్నట్టు నిరూపిస్తానని బెదిరిస్తున్నాడు ధృవ. లేదా పృథ్వీతో రేఖ పెళ్లి జరిపించమంటున్నాడు. పృథ్వీకి అన్యాయం చేయలేక, తన పరువు నొదులుకోలేక చాలా నరకం అనుభవించాడు మావయ్య వంశీ. కానీ వంశీ తన వృత్తి కన్నా పరువు కన్నా కొడుకు జీవితం ముఖ్యం అని తెలుసుకున్నాడు. ఈ పెళ్లి జరగదని ధృవకి చెప్పేశాడు. కానీ ధృవ సంగతి మీకు తెలియంది కాదు. ఎంతకైనా తెగిస్తాడు మావయ్య. అడ్డదారులు తొక్కి వ్యాపారం చేయడం, అనుకున్నది సాధించుకోవడం కోసం బ్లాక్మెయిల్ చేయడం, ఆ నీచుడికి అన్నీ మామూలేనమ్మా. వాడి సంగతి ఏంటో నేను తేలుస్తాను. నువ్వు నిశ్చింతగా ఉండు తల్లి. ఇప్పటికైనా వంశీని వాడికి దూరంగా ఉండమను. ఇప్పుడు ధృవ అంటేనే వంశీ మండిపడుతున్నాడు. వంశీ ధృవతో స్నేహం తెంచేసుకున్నాడు మావయ్య. చాలా మంచి పని చేశాడు. నువ్వు కానీ వంశీ కానీ ధ్రువ గురించి ఆలోచించకండి, నాకు వదిలేయండి. వంశీకి సంబంధించిన ఏ విషయమూ బయటికి రాకుండా చూసే బాధ్యత నాది. నీ మీద నమ్మకంతోనే వచ్చాను మావయ్య. వస్తాను మావయ్య. అప్పుడే వెళ్ళిపోతావా? భోంచేసి వెళ్ళి దివ్య. ఇప్పుడొద్దత్తయ్యా, నాకు కాస్త పనుంది. వస్తాను మావయ్య. పదమ్మా. హాయ్ డాడీ. హాయ్ తల్లి. కాలేజ్కా? అవును డాడీ. బాయ్. బాయ్ తల్లి. పాండు హలో, ఎక్కడున్నావు? దేనికి గురించి? ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. ఎక్కడున్నావో చెప్పు. బయట ఉన్నాను. ఓసారి రా, నీతో పని ఉంది. వెంటనే బయలుదేరు. మీరు రమ్మనగానే రావడానికి నేనేం మీ పెంపుడు కుక్కను అనుకున్నారా గురూజీ? అలా ఎలా అనుకుంటాను ధ్రువ? దానికి విశ్వాసం ఎక్కువ. దాంతో నిన్ను పోల్చను. మళ్ళీ ఏంటి పని? ఫోన్లోనే చెప్పమంటే చెప్తాను. రికార్డు కూడా పంపమంటావా? ఈ మధ్య ఆడియో రికార్డింగ్లో ఫ్యాషన్ అయిపోయాయిగా.
ఆ తర్వాత వాటిని అందరికీ షేర్ చేయడాలు. టెక్నాలజీ బాగా ముందుకెళ్ళింది. దేని గురించో చెప్పండి. వస్తే తెలుస్తుంది. అన్నట్టు నీతో ఎవరినో ఒకరిని వెంట తెచ్చుకో. నీ కొడుకులో ఎవడో ఒకడైతే బెటర్. నీ కాస్త తోడుగా ఉంటాడు. ఏంటి అలా మాట్లాడాడు? ఏం జరుగుతుంది? ఏం చేయబోతున్నాడు? ఇక్కడ ఒక్కడూ లేడు. ఈ సతీష్ బాను ఎక్కడికి వెళ్ళారు? ఏం జరిగిందిరా? ఏంటి దెబ్బలు? ఆ? హే, మాట్లాడవేరా? ఏం జరిగింది? ఏం లేదు డాడీ, ఫ్రెండ్స్తో చిన్న గొడవైంది. చిన్న గొడవ? చిన్న గొడవ అయితే ఇన్ని దెబ్బలు ఎలా తగలేరా? అయినా ఎవరి చేతిలోనూ దెబ్బలు తిట్టాలని సిగ్గులేదు? అంటే అది నేను ఆల్రెడీ తాగున్నాను. లేకపోతే నన్ను కొట్టిన వాణ్ణి పచ్చడి చేసుండేవాణ్ణి డాడీ. ఏం చేసానో చెప్పింది? నిన్ను అడుగుతున్నాను. ఏం ఆలోచించావు? ఆలోచించడానికి మీరు అడిగిందేంటి? మీ స్వార్థం కోసం ఇంకొకరిని సర్వనాశనం చేయమని అడిగారు. ఒకరి ఆనందం కోసం మరొకరి లైఫ్ని పణంగా పెట్టమని కోరారు. అది జరిగే పని కాదు. ఎందుకు జరగదు? జరిగి తీరాలి. మీ ఆలోచన ఎంత నీచమైందో ఇంకా మీరు రియలైజ్ కాలేదన్నమాట. మీరు రియలైజ్ అయినా ఆ మాటలకి కాస్తైనా సిగ్గుపడ్డా ఇలా ప్రశ్నించేవారు కాదు. రేయ్! నాకు నా కూతురు సంతోషమే ముఖ్యం. అందుకు నువ్వు నేను చెప్పినట్లు చెయ్యాలి. నాకు కావేరి మనసే ముఖ్యం. తనను బాధ పెట్టలేను. తనతో ఇలాంటి మాటలు కలలో కూడా చెప్పలేను. ఒకవేళ మీరు చెప్పాలని ప్రయత్నం చేసినా నేను ఊరుకోను. రేయ్ రేయ్, ఏం చేస్తావా? ఏం చేస్తావు? నేనే వెళ్ళి మాట్లాడతా. రేఖా ఇంటి కోడలైతేనే కావేరి ఇంటి ముఖం చూస్తుందని నేనే వెళ్ళి అడిగేస్తా. డాడీ! ఛీ! నీలాంటి దద్దమ్మని కన్నందుకు సిగ్గుపడుతున్నాను. నేనే వెళ్ళి నాకు అనుకూలంగా సెటిల్ చేసుకుంటాను. హద్దు దాటద్దు డాడీ. మీరు కానీ అలాంటి ప్రయత్నం చేస్తే మన మధ్య తండ్రి కొడుకులైన మర్యాద కూడా ఉండదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కావేరి నా భార్య. రేఖ పృథ్వీ భార్య అయితేనే కావేరి నీ భార్య అయ్యేది. అది జరగదు. అయితే ఇది జరగదు. అంత దాకా వస్తే మిమ్మల్ని అయినా వదిలేస్తానేమో కానీ కావేరిని వదులుకోలేను. అయితే ఇంకా నా ఇంట్లో ఎందుకున్నావురా? ఈ క్షణం బయటికి పో.
రేయ్, నాకు పనికిరాని వాడు నా కొడుకైనా పరాయి వాడితో సమానం, పగవాడితో సమానం. పోరా బయటికి. వెళ్తానా? ఇలాంటి చోటుండి మీ కుసంస్కారంలో పాలు పంచుకునే కన్నా రోడ్డు మీద అడుగు తిని బ్రతకడం మేలు. రేయ్, ఒక్కటి గుర్తుంచుకో, నువ్వు గడప దాటిన క్షణం నుంచి నా కొడుకులా కాదు, నన్ను అవమానించి నా శత్రువులా ట్రీట్ చేస్తాను. జాగ్రత్త. అనవసరంగా అన్నయ్య నిరికించానా? ఇక అన్నయ్య నన్ను కేర్ చేయడు, నా గురించి పట్టించుకోడు. చా, నేను ఇండియా వదిలి వెళ్ళిపోయినప్పుడు సంయుక్త 6 ఏళ్ల పిల్ల. ఎంత ఎదిగింది, ఎన్ని మంచి పనులు చేస్తోంది. చాలా గర్వంగా ఉంది. మట్టిలో మాణిక్యం అంటే ఇది కదా స్వప్న? అవును. ఆ రోజు హరీష్ తనని ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నుండి ఇంటికి తీసుకురాకపోయింటే అసలు ఏమైపోయి ఉండేదో అనిపిస్తోంది. కానీ సంయుక్త చాలా ధైర్యం, పట్టుదల గల అమ్మాయి. ఎక్కడున్నా తన ఉనికిని సంపాదించుకుంటుంది. ఏంటి వర్ధన్, కారెందుకు ఆపావు? ఒకసారి దిగండి అత్తయ్య. పిన్ని, నువ్వు కూడా దేనికిరా? మాట్లాడాలి. దిగండి. ఏవైంది వర్ధన్? మీతో ఓ విషయం చెప్పాలి. కూల్గా వినండి. ఏంటది? లల్లి మీతో ఎలా ఉండేది పిన్ని? ఎలా అంటే బానే ఉంటుంది. కాకపోతే ఒక్కోసారి చిరాకు, పరాకు, కాస్త కోపం ఎక్కువ. కానీ ఇండియా వచ్చాక చాలా మారిపోయింది. లల్లి కోపం, చిరాకు వెనుక చాలా పెయిన్ ఉంది వర్ధన్. తన తండ్రి గురించి. అయినా ఇప్పుడెందుకు ఆ విషయం? లల్లి తన తండ్రిని అన్వేషించే ప్రయత్నంలో ఉంది అత్తయ్య. ఏంటి వర్ధన్ నువ్వనేది? అవునత్తయ్య, లల్లి వాళ్ళ నాన్నను వెతకడానికి, అతని గురించి తెలుసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తోంది. లల్లికి తన తండ్రి ఎవరో తెలుసు. మీ మాటలు వినింది. చాలా కష్టపడుతుంది. తన ఆలోచనలతో పోరాడుతుంది. నన్ను సహాయం అడిగింది పిన్ని. డాడీని చేరడానికి నాకు హెల్ప్ చేయవా అన్నయ్య అని అడిగింది. నేను కాదనలేకపోయాను.
నాకు సహాయం చేస్తున్నాను అత్తయ్య. వర్ధన్ వారిని కలిసిందా? కనిపించారా? లేదు పిన్ని, కానీ చంద్రశేఖర్ గారు ఎక్కడ పనిచేసేవారో తెలుసుకోగలిగింది. హరిత, స్వప్న, నేను ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. లల్లి ఆలోచన ఏ వైపు వెళ్ళకూడదని ఆరాటపడ్డాను, ఆ వైపే వెళ్తోంది. ఇది ఇంతటితో ఆగదు. ఎక్కడికి దారి తీస్తుందోనని భయంగా ఉంది. కంగారు పడకు హరిత, భయపడకు. ఎన్నాళ్ళైనా లల్లీకి కాపలా ఉండగలవు గాని తన ఆలోచనలకి కాపలా ఉండగలవా? తన మూలం తన వెతుక్కోవాలనుకుంటుంది. దాన్ని ఆపి సాధించేదేమీ ఉండదు. నువ్విప్పుడు ఖండిస్తే లల్లి ఎదిరిస్తుంది. నువ్విప్పుడు ఆపాలనుకుంటే తను ప్రశ్నిస్తుంది. అప్పుడు మౌనమే నీ సమాధానమవుతుంది. అప్పుడు ఇంకా నీ మనసు బాధపడుతుంది. ఎందుకు చెప్పు? నువ్వు నిబ్బరంగా ఉండు. తన ప్రయత్నాన్ని ఆపొద్దు. ఏం జరిగినా కాలం దానికి పరిష్కారం చూపిస్తుంది. అడ్డుకుంటే మనల్నే కాల్చుకు తింటుంది. టెన్షన్ పడకు హరిత. పిన్ని, లల్లి చేసే ప్రయత్నం నీ ఆలోచనలకి విరుద్ధం కావచ్చు, కానీ తన మనసు తనని వేస్తున్న ప్రశ్నలకి జవాబు దొరికే మార్గం అనుకుంది. అందుకే అంతలా ఆరాటపడుతోంది. బెదిరింపులు జారీ చేస్తున్నామంటే ఇంత జరిగినా అడ్డదారులు తొక్కడం ఆపవన్నమాట. నేనేదైనా అనుకుంటే నయానో భయానో సాధించుకుంటాను పాండు గారు. పిలుపు మారిందంటే ఈక్వేషన్ కూడా మారినట్టే.